అయోధ్య వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయోధ్యనే మన ఊరికి తీసుకొని వచ్చారు. ఎక్కడ అనుకుంటున్నారా? మన హైదరాబాద్ కుక్కట్పల్లి ఫారం మాల్ పక్కన అయోధ్య అనేది ఆర్టిఫిషియల్గా కట్టారు. ఎంత బాగుందో తెలుసా? చూస్తే మీ అందరు కూడా అయోధ్యకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. చాలా స్పిరిచువల్గా ఉంది. మీ అందరు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ. దిస్ వీడియో ఈజ్ ఫర్ ద అయోధ్య ఎవరు వెళ్ళని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఎవరైనా వెళ్ళి ఉంటే అలానే సేమ్ ఉందా అని కూడా నాకు చూసి కన్ఫర్మ్ చెయ్యండి. సో ఈ వీడియోని నేను ఒక 1 month బ్యాక్ వెళ్ళాను. అప్పటి నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటే మర్చిపోయాను. సో ఈరోజు దానికి టైం వచ్చిందనమాట పోస్ట్ చేయడానికి, అందుకే పోస్ట్ చేస్తున్నా. ఫారం మాల్ పక్కన ఇలాంటి ఒక సెటప్ చేశారనమాట. మన హైదరాబాద్లో అసలు ఏం రావట్లేదు, అన్నీ వచ్చేస్తున్నాయి. టైటానిక్ కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లా పెట్టారు. అయోధ్య వచ్చింది, ఇంకొకటి భద్రాద్రి అనుకుంటా, అది కూడా సెటప్ చేశారు. సో ఇలాంటి ఎన్నెన్నో ప్లేసెస్ని మన హైదరాబాద్కే తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ అలానే మీరు కూడా ఇలాంటి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి ఉంటే అక్కడ కూడా వేరే కంట్రీస్ని కూడా చూసుంటారు. సో మన హైదరాబాద్ని గొప్పగా చెప్పాలి, బికాజ్ చాలామంది వెళ్ళని వాళ్ళకి ఇలాంటిది ఒక మంచి ఆపర్చునిటీ. సో మేము వెళ్ళిన రోజైతే పెద్దగా రష్ లేదు. ఈవినింగ్ 5-6 అలా వెళ్ళాము. ఇలాంటి లైన్స్ అయితే పెట్టారనమాట. రామనవమి సంథింగ్ అలాంటి దానికేమో, బట్ అంత రష్ లేదు కాబట్టి నేను ఇలా ఫ్రీగా వెళ్ళిపోతున్నాను. ఎంట్రన్స్ అయితే ఆంజనేయ స్వామితో చాలా అద్దిరిపోయింది. యాంబియన్స్ చాలా బాగుంది. నాకు ఎంత బాగా నచ్చిందంటే సేమ్ అయోధ్య మేము వెళ్ళలేదు, సో అలా ఇలానే ఉంటుందేమో అనిపించింది, అంత బాగుంది. నెక్స్ట్ మేము వెళ్ళినప్పుడు అక్కడ ఈవినింగ్ టైం కదా, పిచ్చ గాలుందనమాట. సమ్మర్ సీజన్లో ఒకలాగా చాలా కూల్గా అనిపించింది. ఈవినింగ్ టైం వెళ్ళినప్పుడు లైటింగ్స్తో ఎంత బాగుందంటే ఇక్కడే ఉండిపోదాం అనిపించింది, అంత బాగుంది. నెక్స్ట్ లోపల కూడా చూస్తూ ఉంటే అచ్చం అలాంటి స్ట్రక్చర్తోనే కట్టారు. ఆర్కిటెక్ట్ అయితే అచ్చం సేమ్ అలానే ఉంది. సో మేము వెళ్ళినప్పుడు పెద్ద రష్ లేరు, అప్పుడే పంతులు గారు వచ్చారు. పూజలు కూడా ఏం చేయట్లేదు, అంటే వేరే వాళ్ళకి ఏం చేయట్లేదు, బట్ దేవునికి మాత్రం పూజ చేశారనమాట. పైన ఆర్టెక్ చూస్తున్నారు కదా, ఎంత సూపర్గా ఉందో. ఇప్పుడు దేవుణ్ణి చూసేద్దాము. బాలరాముని ఎంత బాగున్నారో చూడండి. రాముడు ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి, మా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ప్లేస్కి మీరు ఇప్పటివరకు వెళ్ళలేదా? వెళ్ళకపోతే ఖచ్చితంగా ఫారం మాల్ పక్కన ఇది కట్టారనమాట. వెళ్ళండి. ఎప్పటివరకే ఉంటుందో మాకు కూడా ఐడియా లేదు. సో మీరందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకొని, ఆయన భాగ్యం అది ప్రతిష్ఠించింది, బట్ అయినా కూడా ఆయన పూజలు చేసే పవర్స్ వస్తాయి కదా. సో అలానే అలా పవర్స్ వచ్చిన దేవుని దగ్గర అయోధ్య వెళ్ళిన వాళ్ళు ఇక్కడ వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని దండం పెట్టుకొని రండి. అక్కడ ఎగ్జిబిషన్ ఉంది. సాటర్డే సండే అయితే ఫుల్గా రష్ ఉంటుంది. సో వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. మేము వెళ్ళినప్పుడు అయితే అన్నీ ఫ్రీ. అంతే, ఇంకా మన అయోధ్య ముచ్చట్లు ఇంతటితో వీడియో సమాప్తం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.